రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా మార్చేస్తూ అంబటి రాంబాబు చేపట్టిన నిరాహార దీక్ష అపూర్వ జనసందోహం మధ్య అప్రతిహతంగా కొనసాగింది. ఈ దీక్ష శిబిరం వద్దకు పోటెత్తిన జనవాహిని చూస్తుంటే ఒక రాజకీయ ఉద్యమం ఏ స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తుందో చేయగలదో స్పష్టమవుతుంది. సుమారు 5 లక్షల మంది కార్యకర్తలు మరియు అభిమానులు ఆ ప్రదర్శనకు హాజరయ్యడం విశేషం. ఉదయం నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి జనం రావడంతో ఆ ప్రాంతం మొత్తం జనసంబంధాన్ని తలపిస్తుంది. అంబటి రాంబాబు తన నిరసనలు కేవలం ఒక వ్యక్తిగత పోరాటంగా కాకుండా ప్రజా సమస్యలను గొంతుకగా మార్చడంలో సఫలీకృతమయ్యారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా అంబటి రాంబాబుకు ఫోన్ చేసి తన సంఘీభావాన్ని ప్రకటించారు. జగన్ తన సంభాషణలో అంబటి పట్టుదలను మరియు పార్టీ పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఎంత భారీ స్థాయిలో ప్రజలు సమీకరించడం మరియు క్రమశిక్షణతో కూడిన దీక్షను నిర్వహించడం సాధారణ విషయం కాదని జగన్ కొనియాడారు. సరిగ్గా 5 లక్షల మంది నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోతుండగా అంబటి తన ప్రసంగంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విరుచుకుపడ్డారు. ఆ ప్రజాక్షేత్రంలో ఎదురవుతున్న సవాళ్లు ధీటుగా ఎదుర్కోవడానికి ఇటువంటి ఉద్యమాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. జన మధ్య నుంచి వినిపిస్తున్న జై జగన్ నినాదాలు మరియు అంబటి నాయకత్వానికి మద్దతుగా వస్తున్న కేకలు ఒక్కసారి కొత్త రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. అంబటి చేపట్టిన ఈ దీక్ష కేవలం నిరసన మాత్రమే కాదని రాబోయే ఎన్నికలు ఒక బలమైన శంకారంగా విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ ఫోన్ చేసి మెచ్చుకోవడం వెనుక పార్టీలో అంబటి స్థానం మరియు పటిష్టమైందని స్పష్టంగా అర్థమవుతుంది. దీక్షా స్థలం వద్ద ఏర్పాట్లు కూడా అత్యంత భారీ స్థాయిలో ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ జన ఉత్సాహం మాత్రం కట్టలు తెంచుకుంది. రవాణా సౌకర్యాలు నిలిచిపోయినా మరియు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న జనం కదలకుండా అంబటి మాటల కోసం వేచి చూడడం ఆయనకున్న ప్రజాకర్షణను నిరూపిస్తుంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకత విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా సాగుతున్న ఈ దీక్ష రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు నాంది పలుకుతుందని ఆశిస్తున్నారు. జగన్ తన ఫోన్ కాల్ ద్వారా అంబటిని ప్రోత్సహించడమే కాకుండా కేడర్ అంతా అంబటి వెంట ఉండాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ఈ సంఘటన ప్రత్యర్థి పార్టీలో కొత్త ఆందోళన కలిగించడం సహజమే. ఎందుకంటే అంతటి భారీ జన సమీకరణ సాధారణంగా పెద్ద బహిరంగ సభల్లో మాత్రమే కనిపిస్తుంది. కానీ ఒక వ్యక్తి చేస్తున్న నిరాహార దీక్షకి ఈ స్థాయిలో మద్దతు లభించడం అరుదైన విషయంగా పరిగణించవచ్చు. సాయంత్రం సమయానికి జనసందోహం మరింత పెరగడంతో అంబటి రాంబాబు తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తానని ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏపీ రాజకీయాల్లో రాబోయే రోజులు మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అంబటి నిరాహార దీక్ష కేవలం ఒక ప్రాంతానికో లేదా ఒక వర్గానికో పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీస్తుంది. ప్రజల ఆశీస్సులు మరియు పార్టీ అధినేత జగన్ మద్దతు ఉన్నంత వరకు తన పోరాటం ఆగే ప్రసక్తే లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ భారీ బహిరంగ నిరసన ద్వారా వైసీపీ తన బలాన్ని మరోసారి నిరూపించుకుంది. జగన్ తన అనుచరుడికి ఇచ్చిన అభినందనలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ దీక్ష ఫలితం ఎలా ఉన్నా అంబటి రాంబాబు మాత్రం వార్తల్లో నిలిచిన తన రాజకీయ వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేశారు.